పీపీపీ అర్థం తెలియని వాళ్లు కూడా రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి అన్నారు. వైసీపీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని, కానీ ప్రజలు వారి మాటలను నమ్మే స్థితిలో లేరని చెప్పారు. ఆధోని అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసి చూపిస్తాము అంటున్న వెంకటేష్ చౌదరితో మా ప్రతినిధి మస్తాన్ ఫేస్ టు ఫేస్. కూటమి అధికారంలోకి వచ్చిన సంవత్సరన్నర కాలంలో ఈ కూటమి నాయకులు అయితే గొడవలు అయితే కనుక జరిగిన పరిస్థితి ఆదోని నియోజకవర్గంలో చోటు చేసుకుంది. ఎమ్మెల్యేను వ్యతిరేకించిన పరిస్థితి కూడా ఇక్కడ చూసాం. అదేవిధంగా ఇప్పుడు కాలేజీలకు సంబంధించి, మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేటీకరణ గురించి జరుగుతున్న పరిస్థితి అయితే కనుక ఆదోనిలో నెలకొనింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఆదోని ఏ విధంగా డెవలప్ అవుతుంది, రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా డెవలప్ చేసే అవకాశాలు ఉన్నాయి, ఏవే బాటలు వేయబోతున్నారు, రాబోయే రోజుల్లో ఆదోని ఏ విధంగా డెవలప్ కాబోతుంది అనే అంశాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. అండ్ ఇప్పుడు మెడికల్ కాలేజీల ఇష్యూ అయితే కనుక నడుస్తుంది ఆదోని నియోజకవర్గంలో. ఇప్పుడు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కొంతమంది విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు, కొంతమంది అయితే వ్యతిరేకిస్తున్న పరిస్థితి, దాన్ని ఏ విధంగా చూస్తారు కూటమి ప్రభుత్వం? ఈరోజు కూటమి ప్రభుత్వం ఉద్దేశం ప్రతి ఒక్క పేదవాడికి నాణ్యమైన వైద్యం అందాలి, సకాలంలో అందాలి, ఉచితంగా వైద్యం అందాలనే ఉద్దేశంతో ఈరోజు మనం చూస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అప్పట్లో 17 మెడికల్ కాలేజీలకు ప్రభుత్వం మంజూరు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండ ప్యాలెస్లు తన సొంత లాభం కోసం ఋషికొండ ప్యాలెస్ నిర్మించుకున్నాడు. అలాగే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో పార్టీ ఆఫీసుల కోసం అని చెప్పేసి ప్రభుత్వ స్థలాలను, ప్రైవేట్ స్థలాలను లీజులకు తీసుకొని ఎలాంటి అనుమతులు లేకుండా వాటిని నిర్మించాడు. లక్షల కోట్ల ప్రజాధనంతో నిర్మించాడు. అంటే స్పష్టంగా ఇక్కడ మీకు అర్థమవుతుందో ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే తన సొంత లాభం కోసం అయితే ఏదైతే ప్రేరేపణ పడ్డాడో అదే ప్రేరేపణ పేద ప్రజలపై, పేద ప్రజల ఆరోగ్యంపై ఎందుకు నిర్లక్ష్యం వహించాడు, అప్పట్లో ఎందుకు పూర్తి చేయలేకపోయాడని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. అలాగే ఇప్పుడు ఒక దుష్ప్రచారం జరుగుతూ ఉంది. ఇది ఈ మెడికల్ కాలేజీ ఏదైతే ఉందో మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తారని చెప్పి ఈ దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలు కానీ, విద్యార్థి సంఘాలు అయితేనేమి, వివిధ రాజకీయ పార్టీ నాయకులు అయితేనేమి తెలుసుకోవాల్సింది ఒకటే, PPP అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటారు దీన్ని. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో దీన్ని తీసుకురావడం వల్ల ప్రతి పేద మధ్యతరగతి వాళ్లకు వైద్యం అనేది చాలా సకాలంలో నీట్గా అందుతోంది. దీనికి ఉదాహరణగా మీరు ఆదోనిలో చూసుకున్నట్టయితే ఆదోని కాన్స్టిట్యున్సీలో పెద్ద ఆసుపత్రిలో ఏదైతే 100 పడకల హాస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్లో పైన ఒక డయాలసిస్ సెంటర్ అనేది ఏర్పాటు చేశారు గత 7-8 ఏళ్ల క్రితం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారే డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆ డయాలసిస్ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రైవేట్గానే నడుపుతున్నారు. అంటే అపోలో వాళ్ళకు లీజుకి ఇచ్చి అక్కడ శుభ్రత అయితేనేమి, తర్వాత ఎక్విప్మెంట్స్ అయితేనేమి, డాక్టర్ల సదుపాయం అయితేనేమి, డాక్టర్లు అందుబాటులో ఉంచడం, అదంతా పూర్తిగా అపోలో ఆధ్వర్యంలో నడుస్తుంది డయాలసిస్ సెంటర్ అనేది. ఆ డయాలసిస్ సెంటర్లో ఎవరైతే పేషెంట్లు డయాలసిస్ కోసం వారానికి ఒకసారో 2 వారాలకు ఒకసారో స్లాట్లు బుక్ చేసుకొని వెళ్తారో వాళ్ళు ఎవరు కూడా ₹1 చెల్లించట్లేదు. అక్కడ ఆ భారం అంతా కూడా ప్రభుత్వమే భరిస్తుంది. కాబట్టి ఈ హాస్పిటల్ది కూడా కట్టడం అనేది ప్రభుత్వమే కడుతుంది. హాస్పిటల్ నిర్వహణ బాధ్యతలు ఏదైతే ఉందో డాక్టర్లకు సంబంధించిన కానీ, ఎక్విప్మెంట్స్ కానీ, అక్కడ ఉన్న వైద్య సదుపాయాలకు ఏమేమి కావాలి, తర్వాత కాలేజ్ విషయంలో కానీ ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎన్ని సీట్లు కేటాయించాలి, ఇదంతా కూడా మొత్తం గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటుంది. కేవలం పేదలకు అందాల్సిన వైద్య సౌకర్యం, వాళ్ళకి కావాల్సిన సామాగ్రి, వైద్యానికి చేయాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ ఏదైతే ఆధునీకరణ సామాన్లు ఇప్పుడు ఏదైతే ఉన్నాయో, స్కానింగ్ సెంటర్లు అయితేనేమి రకరకాలవి, పేదలకు నాణ్యమైన వైద్యం అందాలని చెప్పి వాటిని మాత్రమే ప్రైవేట్ పరంగా చేసి ప్రజలతో ఎలాంటి డబ్బు వసూలు చేయకుండా ఆ డబ్బు అంతా కూడా తిరిగి గవర్నమెంట్ చెల్లించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తాను. సార్, ఇప్పుడు ఆదోని నియోజకవర్గానికి వస్తే కనుక SS ట్యాంకు వాటర్ అయితే కనుక మూలధనం దీనికి వాటర్ తాగడానికి కూడా ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ దాని రాత మారడం లేదు. ఈ కూటమి ప్రభుత్వంలో దాని మీద ఏ స్ట్రాటజీలో ఉన్నారు? మేము తెలియజేసేది ఒకటే, వైసీపీ గవర్నమెంట్కు వైసీపీ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో సాయిప్రసాద్, టీడీపీ గవర్నమెంట్లో మీనాక్షి నాయుడు గారి అధికారంలో మీనాక్షి నాయుడు గారి కృషి వల్ల ఆ శాంక్షన్ అయితే అనుకోకుండా అనివార్య కారణం వల్ల గవర్నమెంట్ పోవడం జరిగింది, తెలుగుదేశం గవర్నమెంట్. ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్లో కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో అప్పటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయిప్రసాద్ రెడ్డి వాళ్ళ అనుచరులు కాంట్రాక్టర్లు నాసిక రకం పనులు చేయడం వల్లే ఈరోజు ఆదోనికి ఈ పరిస్థితి దృష్టికి వచ్చింది. నాసిక రకం పనులు చేసిన వెంటనే 1 సంవత్సరం 2 ఏళ్ళకు డొల్లలను బయటపడదు. అది నెమ్మది
నెమ్మదిగా వస్తా ఒక 7 నెలల తర్వాత డొల్లతనం అక్కడ జరిగినట్టు అవినీతి అక్కడ జరిగినట్టు కుంభకోణం ఇప్పుడు బయటపడింది. మాకు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ గవర్నమెంట్లో కూడా అది బయటపడింది. కానీ వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళ చేతిలోనే ఉంది, అప్పుడంతా వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళు తూతూ మంత్రంగా రిపేర్లు అని చెప్పి డబ్బులు తిన్నారే తప్ప అక్కడ ఎటువంటి అభివృద్ధి చేయలేదు, దాన్ని ఎటువంటి రీకన్స్ట్రక్షన్ చేసే పని చేయలేదు. అది కూడా కర్నూలు జిల్లాలోనే ఏకైక పార్టీ, ఏకైక నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ఆదోని పార్టీనే. ఏకైక నాయకుడు పిలుపునిస్తే 100 మంది 1000 మంది తరలివచ్చే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మీనాక్షి అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడ పరిస్థితి అయితే రాబోయే రోజుల్లో పూర్తి సమస్యలు అయితే కనుక ఆదోని ప్రజలకు మేము అందుబాటులో ఉంటాం. పూర్తి సమస్యలను అయితే కనుక పరిష్కరించడానికి ముందుకు పోతున్నాము. అదేవిధంగా కూటమిలో ఎలాంటి గొడవలు లేవు, మేమంతా కలిసి పనిచేస్తున్నాం. ప్రజల అభివృద్ధి సంక్షేమం అందించడమే మా పని అని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ రాజుతో